హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఇంట్లో ఎంతో టేస్టీగా స్పైసీగా టొమాటో చట్నీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా అయితే 1.5 స్పూన్ దాకా ఆవాలు, ఇంకా 1 స్పూన్ దాకా మెంతులు అనేది ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత టొమాటోస్ అనేటివి ఇక్కడ నేను 1 kg దాకా తీసుకున్నాను. ఈ టొమాటోస్ అనేటివి మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. అలా పెద్దవి కాకుండా అలా చిన్నవి కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతనే మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా ఉద్దిపప్పు అనేది కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీస్ అనేటివి యాడ్ చేసుకోవాలి. ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ అనేది ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాం. కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి టొమాటో పీసెస్ని వేసేసేయాలి. టొమాటోస్ని బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కారంగా తినాలి అనిపించినప్పుడు, ఇంట్లో ఏమి లేనప్పుడు ఇది చేసుకొని తినేయచ్చు. చాలా ఈజీ రెసిపీ అన్నమాట. ఇప్పుడు మనం ఈ టొమాటోస్ని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు ఇంకా మెంతులు, వాటిని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులోకి అలాగే ఒక మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి స్పైసీనెస్ కోసం. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఉడికిందో లేదో అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. టొమాటోస్ని అంతా ఒకసారి మళ్ళీ కలపాలి బాగా. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాక మనం టొమాటోస్ ఓపెన్ చేసి ఒకసారి అంతా బాగా కలపెట్టుకోవాలి. అడుగు అనేది అంటకుండా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని వేసేసి మిక్స్ చేసుకోవాలి. బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను టేస్ట్కి అనేసి సాంబార్ పొడి అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ దాకా యాడ్ చేస్తున్నాను. మీకు సాంబార్ పొడి ఇష్టం లేకపోతే మీరు స్పైస్ని బట్టి కారం కూడా వేసుకోవచ్చు. తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకునేస్తే అంతే ఫ్రెండ్స్. వీటిని ఒక బౌల్లో చేస్తే ఎంతో స్పైసీగా టొమాటో చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు వితిన్ 15 to 20 minutesలో అయిపోతుంది. ఎంతో గుమగుమలాడే కమ్మనైన టొమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది. ప్లేట్లో చట్నీ అనేది వేసుకొని అన్నం పెట్టుకొని కలిపి చూపిస్తాను. అన్నంలోకి కొద్దిగా టొమాటో చట్నీ అనేది వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి కావాలంటే ఒక ఉల్లిపాయ ముక్కను కూడా పెట్టుకొని తింటే దాని రుచి అనేది మామూలుగా ఉండదు. ఎటువంటి కూరగాయలు లేకపోయినా కానీ ఈ చట్నీ ఉంటే చాలు. బ్యాచిలర్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది.